ప్రాణానికి పుట్టిరు అందరు పండుగ లేకుండా చేస్తారు ఏడు లానే ఉన్నారు. ఆడు బ్రష్ చేసుకుంటా ఇది వేసుకుంటా పండుగ లేకున్నా పండుగ నిచ్చినట్టే చేస్తారు కూరలు. పండుగ లేకుండా పండుగ కూడా పోరాని పడతావు నీ బాధ ఏమిరా పండుగ పువ్వులు కూడా కొడతారు. పువ్వు లేకపోతే ఏం లేకపోతే పండుగ పండుగలు ఉందా? ఏందే ఊ కొడుతున్నావు? సాయంత్రం ఇంకొస్తా బతుకమ్మ అని బిడ్డ మనము బతుకమ్మ కొనకాసే కాదు, పువ్వులు తెచ్చి చేతితో వేస్తేనే పండుగ బతుకమ్మ. కొనకాస్తాను పట్టినాక నువ్వు ఇప్పుడు కొనకాస్తుడా నేర్చినావు. ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? బాబాయ్ చెప్పింది కూడా కరెక్టే కదా. ఈ పొద్దునే పూలు ఆడుతున్నాం తీగ బతుకమ్మతోని. ఏమైందంటే వేమే దేశమంతా పువ్వులతోని దేవుణ్ణి ఊదిస్తే పువ్వులనే మనము దేవుని లెక్క కొరిస్తే పండగ బతుకమ్మ పండగ. అమ్మమ్మ బతుకమ్మ అంటే ఎందుకే అంటే అనిపిస్తుంది? బతుకమ్మతో నీకున్న అనుబంధం ఏంటి? నేను అప్పుడు చిన్న పిల్లని బిడ్డ, అది రజాకాల ఏరుతున్న కాలం. అమ్మమ్మతోని బతుకమ్మ ఆట ఆడబోయిన బిడ్డ. రజాకాలు మా అమ్మమ్మ వాళ్ళని బట్టలు ఇప్పేసి ఆడిపించారు బిడ్డ. అమ్మానం తట్టుకోక బిడ్డ నా కన్న ముంగటే ఊరేసుకొని వచ్చారు బిడ్డ. ఒక మాట చెప్పింది బిడ్డ, పండుగ ఎంత కష్టం వచ్చినా ఓడగొట్టద్దని బిడ్డ. ఎన్నో కొట్లాట తర్వాత మన తెలంగాణ వచ్చినాకనే బతుకమ్మను ఇంత మంచిగా జరుపుకుంటున్నాం బిడ్డ. లోపల ఇంత బాగుందని తెలియలేదమ్మా. బతుకమ్మ అంటే గాలి ఆట పాటలే అనుకున్నా కానీ ఇంత బాగుందని తెలియదమ్మా. మా పువ్వులు తెచ్చినా పెరుగుతామా బతుకమ్మ ఇప్పుడు? సరే బిడ్డ బతుకమ్మ వేరిద్దాం, మంగారి బతుకమ్మ. అమ్మా ఈ బతుకమ్మ పూలకు ఒక్కొక్క పువ్వుకున్న ప్రత్యేకత ఏందమ్మా? బతుకమ్మలు పెట్టే పువ్వు ఒక అర్థం ఉంటది బిడ్డ. నేను చెప్తా ఏను బిడ్డ. బిడ్డ తండ్రి సంపద ఆరోగ్యం గురించి ఇది పువ్వు పెడుతుంది. ఇది కుంక పువ్వు బిడ్డ, శక్తి శాంతి కొరకు మనం బతుకమ్మను వేరుస్తాం. ఇది బంతి పువ్వు బిడ్డ, మనకు ప్రకృతి అందరు కలిసి ఉండాలి. బడి పువ్వు బిడ్డ, మనము పైసల పడతాయి. గడ్డి పువ్వు బిడ్డ, మనము చల్లగా బతకడానికి బతుకమ్మకు పువ్వు పెడుతుంది. అమ్మమ్మకి ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు? గుగ్గులో కొట్టినా కూడా వస్తాయి కదనే. పువ్వులు చెప్పేది ఇంకోనమ్మా, ఈ అవ్వ చెప్పేది ఆస్తి బిడ్డ. బతుకమ్మ అంటే ఆట పాట కాదు, ఊరంతా కలిసి ఒక కుటుంబం లాగా చేసుకునే పండగ. అను ఓన్యకుంటుంటే నాకు మాట ఇయ్యింది. సరే అమ్మమ్మ. పండగలంటే కష్టాల్లో వెలుగులు, మనకు కలిసి జీవించే జీవితం గుర్తు చేయడం. సబ్స్క్రైబ్. వీడియో చూసినట్టు గంట కూడా కొట్టాలి.